నేను మీ దశరథ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. ఈరోజు శ్రీశైలంలో పాలధార పంచదార, ఈ పాలధార పంచదారకు ఉన్న ప్రాధాన్యత ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న జగద్గురు ఆదిశంకరాచార్యులు, అలాగే శారదాదేవి, వీరి ప్రాధాన్యత, ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడి నుంచి యాత్రికులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, ఆ యాత్రికుల అభిప్రాయాలు వారందరూ తెలుసుకునే ముందు ఇక్కడ ఈ ఆలయ పూజారి ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు విద్యాసాగర్ సార్. నేను ఉద్యోగస్తుని. దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో నేను రీసాలిస్టేషన్ చేస్తున్నాను. నేను తను వేరే అతను రానందుకు నన్ను ఈ స్థల ప్రభావం కనుక్కొని ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నప్పుడు గౌరాంబాదేవి ఆయన ప్రత్యక్షమయ్యి ఈ స్థలంలో ఆయన చూసి ఈ శివానందలహరి సౌందర్యహరి ఇక్కడ రాయమని చెప్పి ఆజ్ఞిస్తే ఆయన శివానందలహరి సౌందర్యహరికి రాశాడు. ఈ స్థలానికి ఆ శంకరాచార్యులుగా పనిచేసిన తపస్సు చేయడానికి ఈ స్థలానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. శంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసుకొని ఈ స్థలానికి అంత ప్రాధాన్యం. ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచో పారుతున్నాయి. అవి పెద్ద జలపాతాలు, అవి వర్షాకాలం దండిగా ఉంటాయి, ఎండాకాలం కొంచెం తగ్గొచ్చు. కానీ ఇక్కడ పాలధార పంచదార అనడం ఈ ఈశ్వరుని పాలభాగం నుంచి వస్తాయంటే నీళ్ళు, అంటే నుదుటిని పాలభాగం అంట. ఆ పాలభాగం నుంచి వస్తున్నాయి కాబట్టి అతనికి పాలధార అని, ఈశ్వరుని పంచముఖాల నుంచి వస్తున్నాయి కాబట్టి పంచదార అని చెప్పి ఈ నీళ్ళ ప్రాంతంలో ఈ నీటి యొక్క మహత్యం కనుక్కొని ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎవరు లేని ప్రదేశం కాబట్టి ఇక్కడ తపస్సు చేస్తున్నారు. ఇది నాకు ఇది ఎండోమెంట్ దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం రాంబాబు గారి పరిధిలో ఉండేది. యాత్రికులకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే ఇంకొంచెం మనం టూరిజంగా డెవలప్ చేసుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తే అంటే చేసేదానికి దండిగా ఉంది, కానీ దేవస్థానం ముందు రావాలి సార్. అది ఎట్లా అంటే ఇక్కడ ఉండే దానికి ఆదాయాన్ని బట్టో లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేస్తారో మాకైతే తెలియదు. మనం దాని గురించి మాట్లాడలేము. ఇక్కడ ఉన్న యాత్రికులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది నేనైతే చెప్పలేను సార్. ఎట్లా అంటే నేను ఇక్కడ ఆదిశంకరాచార్యులు సార్ అక్కడ ఉండేది, ఆయన పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, చంద్రమౌళీశ్వర స్వామి ఈయన పేరు ఇక్కడ నేను ఎంతో లోపలికి పోలేను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు పూజారి గారి మాటల్లో విన్నాం. అలాగే ఇక్కడ చాలామంది యాత్రికులు ఉన్నారు, వారి అభిప్రాయాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मैं सोलापुर का रहने वाला हूँ। मैं सोलापुर का रहने वाला हूँ। मेरा गांव है कड़वल के हमारे फ्रेंड सर्कल आए हुए हैं इधर विठल मल्लिकार्जुना दर्शन लेने के लिए। यहाँ से 2 दिन से आप यहाँ रुके हैं। अभी वो टेम्पल दर्शन होने के बाद, अभिषेक होने के बाद इधर से वो अटकेश्वर का दर्शन लिए और इधर नीचे आके पंचगारी और पल्लागारी का दर्शन लेने के बाद मेरा फ्रेंड सुशील जी गायकवाड़ साहब मेरे साथ में है, और ये हिरोडा शोरूम के मालक कल्लूमाड़ी सर है, और स्टार फिजियोग्राफी ब्रांड एम्बेसडर संजय गोडाउस ग्रुप के गणपति साहब, हाँ हमारा सोलापुर के, इधर आज विजिट देने के लिए। यहाँ से अभी शिकरेश्वर जाना है, शिकरेश्वर से आनंद जाएगी। हाँ, ये जगह जो देखने के बाद बहुत अच्छा लगा। हाँ, हर साल अपन इधर आते हैं, हर साल विजिट टेम्पल के लिए आते हैं, दर्शन लेते हैं, सालों साल आते हैं। अभी जो यहाँ का देखे स्पॉट हमको ज़रा अच्छा लगा जी, यहाँ का सब स्पॉट है और देखने में अच्छा लगा, और भगवान का दर्शन होगा, अच्छा हुआ दर्शन से, भीड़ भी ज़्यादा नहीं था, जो कोरोना का नियम है वो नियम भी सब ठीक से इस तरह लगा। మా చిన్న వారికే చూసి దర్శనం చేసుకుని వస్తారు. అయితే ఆ దర్శనం చేసుకుంటే ఆయన ఇష్టపడలేదు, అడవి తిరుగుతారు కదా, ఆయన పాదం పట్టుకుని ఆయన ఇల్లు తయారైపోతే మంచి
यहाँ का जो नेचुरली एनवायरनमेंट है बहुत अच्छा लगा मुझे, क्योंकि कैसे है अभी हम रहते हैं महाराष्ट्र में सोलापुर में, तो वहाँ कैसे है अभी स्मार्ट सिटी है और ये नेचुरली नहीं देखने को मिलता और यहाँ पे अच्छा है। और यहाँ मैं तो बोलता हूँ कि कोरोना यहाँ नहीं भी है ऐसा लगता है, तो अच्छा लगा है। और मैं लोगों को भी रिक्वेस्ट करूँगा कि आप लोग आ जाएंगे, टूरिज़्म बढ़ाएंगे, अच्छा है। థ్యాంక్ యూ నా పేరు వెంకటేష్, తెలంగాణ నుంచి వచ్చాము. తెలంగాణ అక్కడి నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి ఇక్కడ వస్తాము. మేము మా ఫ్రెండ్స్ అందరం వస్తాము. అయితే దీనికి ఒక పంచదార పాదాలు 94 నుంచి వస్తున్నాను ఇక్కడికి. ప్రతి ఏకాదశికి బాగుంటుంది, వాటర్ కూడా స్పీడ్గా ఉంటుంది. సాగర్ వాటర్ అంటే మినరల్ వాటర్ అలాగే ఆదిశంకరాచార్యులు పాలాభిషేకం పాదాలకు దండం పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది మాకు. ప్రతి సంవత్సరం వస్తున్నాం తెలంగాణ. వసతులు అంటే ఇక్కడ మెయిన్గా మెయింటెనెన్స్ అనేది లేదు, అంటే దేవాలయ స్థానం నుంచి మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. వస్తున్నారు పోతున్నారు, పెడతా గలీజ్ చెత్త చెదారం అలాగా మెయింటెనెన్స్ సరిగా నీట్నెస్ లేదు. కొంచెం నీట్నెస్ చేస్తే ఇంకా బాగుంటుంది. దేవాలయ స్థానం నుంచి కూడా నేను ఇంకా బాగా చేస్తే ఇంకా జనాలు బాగుంటుంది. యాత్రికులకి మనం ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది? యాత్రికులకు ఏం లేదండి, యాత్రికులకు ఒక డస్ట్బిన్ లేవు, కనీసం ఒక ఏమన్నా మనం ఏమైనా చేద్దామన్నా లేదు. ఏంటంటే వస్తుంటారంటే వస్తున్నారు, పోతున్నారంటే పోతున్నారు, కానీ ఏ విధంగా కూడా నీట్నెస్ లేదు. కొంచెం జనాలు కూడా పబ్లిక్ కూడా ఆకర్షణ ఉంటుంది, జనాలకు కూడా విశ్వాసం ఉంటుందని నేను నా అభిప్రాయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ನೀರು ತಾನೇ ಬಸ್ತಿದ್ರು ಭಾರಿ ಇದ್ದು ಯಾಕೆ ಹಿಂದಿನ ಕಟ್ ಮಾಡಿರಿ ಮುಂದೆ ಸ್ಥಳದಾಗಿದೆ ಮಾಡಿದಂತ